ఈరోజు ఒక ప్రత్యేకమైన శుభదినం ఏంటంటే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ సర్వలోక మనుషులందరి కొరకు గొప్ప క్రయధారము చెల్లించబడిన రోజు. ఆల్రెడీ నీ పాప శిక్ష నా పాప శిక్ష పొందబోతున్నారని తెలిసి ఉండి కూడా తను మరణానికి తను తాను శిక్షకు బలిగా తను తాను అర్పించుకున్న స్థితిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు సర్వంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన్ని సిలువైపోతున్నారని, చంపబోతున్నారని, కొరడాలతో కొట్టబడబోతున్నారంటే, రంపములతో కోయబోతున్నారంటే ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. కనుక ఆయన ఎద్దుకొచ్చు వారందరినీ ఆయన రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అన్నాడు. భక్తులకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మారు, దాన్ని వెంబడించారు. మనమేమో దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తాం, దానికి ఎన్నో రకాలైనటువంటి కొట్లాట్లు మరణాలకు కూడా దారితీస్తూ ఉంది. కనుక యేసు ప్రభువారు ఆయన సిలువలో చేసిన యాగం ఏంటంటే సర్వ మానవాళి యొక్క పాప భయం, సర్వలోక పాపములకు విమోచనం. కనుక యెషయా గ్రంథంలో గొప్ప మాట ఉంటుంది, నిత్యముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, ఆయన పొందిన దెబ్బలు బట్టి మీకు స్వస్థత. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే సహోదరి సహోదరుడా, ప్రభుని పాపములు, నీ యొక్క బలహీనతలు అన్నిటికీ ఆయన రెండంతల క్రయదానము చెల్లించున్నారు. కనుక దాని విషయంలోకి మనం భయపడకూడదు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, సమస్తము చేయగల దేవుడు. ప్రియులారా, మరి అలాంటి ఆయన సిలువ వేయబడుతున్నారని ఆయన తెలుసు, మరణించబోతున్నాడని ఆయన తెలుసు, పిడిగుద్దులు కొత్తబోతున్నారని తెలుసు. ఇన్ని తెలిసి కూడా మరణానికి దగ్గరికి వెళ్తారు ఎవరన్నా? నిండు వృద్ధ పండుప్యంలో ఉన్నటువంటి ముసలాయన కూడా చనిపోతున్నప్పుడు అయ్యో నేను ఇంకా కొంచెం కాలం బ్రతకనివ్వండి అనేటటువంటి మాటలు మనకి వినపడతాయి. కనుక ఆయన చెప్పిన మాటల్లో మనం విశ్వసిస్తున్నామా? ఈరోజు మన విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది? మన భక్తి ఏ పరిమాణంలో ఉంది? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు ఆయన. నమ్ముతున్నామా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మర్చిపోడండి. కనుక చక్కగా 40 రోజులు ప్రార్థన చేసి సర్వలోక మానవాజీ మనుషులు చేసిన పాపానికి క్రయదానముగా బలిగా తన్ను తాను అర్పించుకుంటున్నారు ఇక్కడ. ప్రియులరా, కనుక రోగాల విషయంలో డాక్టర్లు బంధించినా తగ్గలేదు,
పెద్ద పెద్ద డాక్టర్లు సలహాలు పాటించినా తగ్గలేదు. నీకెందుకు లేవు, బయట వాళ్ళందరికీ తెలిస్తే నన్ను గేలి చేస్తారేమో, ఈ చిన్న ఫోటో అని రకరకాలుగా సాకులు వెతుక్కోవచ్చు. కానీ ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్లుగా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభువారు తన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. అవన్నీ కూడా ఇతరులకు చేసినాయి. కానీ ఇప్పుడు ఆయనకు వచ్చింది శ్రమ, ఆయనకే వచ్చింది శ్రమ, ఆయనకే వచ్చింది కష్టం. అందువల్ల ఆయన ప్రార్థన చేసి ఆయన అంటున్న మాటలేంటి, నిత్యముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, అతడు పొందిన దెబ్బలు బట్టి స్వస్థత. ఈరోజు ఎంతో మంది ప్రభు దగ్గరికి వచ్చి మందులు తగ్గలేదండి, అది ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, ఈ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ తగ్గలేదండి. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు స్వస్థ వచ్చిందండి. ఎంత మంది చెబుతున్నారండి. కనుక విశ్వాసంతో ప్రభుని వెంబడించాలి. నువ్వు ప్రభు మీద ఆధారపడితే అది ఏ జబ్బైనా దేవుడు తీసేస్తాడు, అది ఏ రోగమైనా దేవుడు తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? చెట్లు పెళ్ళగించలేరా? కనుక ఆ మహాదేవుడు మన పాపములన్నిటి కొరకు శిక్ష భరించారు. ఇది మనం సాతాను అప్పుడప్పుడు అంటే, నీ పాపాలు ఎక్కడికి కొట్టివేయబడ్డాయి, నీ పాపాలు ఎక్కడ క్షమించబడ్డాయి అని సాతాను ఎన్నోసార్లుగా మనల్ని గేలించవచ్చు. కానీ దేవదేవుని సన్నిధిలో మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికల వ్యత్యాసం అండి. మనుషులు ఈ దినాల్లో కట్టబడిన వారిగా ఉంటున్నారు, రోగాల చేత, రొంపుల చేత, కొంతమంది వారి యొక్క బలహీనల చేత, బంధకాల చేత కట్టబడినటువంటి స్థితిలో ఉన్నాం. నేను కూడా ఎవరి కాలంలో ఉన్నప్పుడు కృష్ణ సినిమా వస్తే అరసలపాడులో చదువుకున్నాడు, తిరువూరు నడిచెళ్ళి చూసొచ్చు. సినిమా అంటే ఏంటి? ఒక్కొక్క మనుష్యుడు ఒక్కొక్క ఇచ్చ చేత కట్టబడతాడు. కొంతమంది త్రాగుడు, సాయంత్రం అయ్యేసరికి త్రాగకుండా ఉండలేడు, పొగ త్రాగుడు. ఒక్కరోజు సిగరెట్ కానీ బీడీ కానీ చుట్ట కానీ మానేసి ఉండలేదు. కనుక మనం గ్రహించాలి, యేసు ప్రభువే తెలిసి తెలిసి మరణానికి వెళ్తానంటే ఎందుకో తెలుసా? ఆయన చేసిన పాపం కాదు, నీ పాపం నా పాపం, నీ రోగం నా రోగం, నీ యొక్క ఇచ్చ నా యొక్క ఇచ్చను బట్టి ప్రభు మనందరి పక్షాన ఒక్కసారి పరిశుద్ధుడైన దేవుడు తన శరీరాన్ని అర్పించుకున్నారు. కనుక యేసు ప్రభు నందు ఉన్నటువంటి మనకు ఏ శిక్షా విధి లేదు. అందుకే మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన సమస్తం చేస్తారు. ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే మన వ్యసనాలన్నీ కూడా ఆయన భరించారట. ఒక ఆయనకి వద్దులపరలో ఒక పిల్లడు, ఆ పిల్లడికి కుక్క కరిసింది. కుక్క అయితే ఇంట్లో అమ్మా నాన్న చెబితే కొడతారని వాడు చెప్పకుండా దోసుకుంటున్నాడు. ఎట్టో గట్ట గాయాలు మానిపోయినాయి. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, జ్వరం వచ్చింది. ఏంటా జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి టెస్టులు చేస్తే ర్యాబీస్ వ్యాధి,
కుక్క కాటు వలన వచ్చే జబ్బు ర్యాబీస్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత తెలిసింది మరి ర్యాబీస్ అని. మరి ఆ టాబ్లెట్ల వల్ల తగ్గిద్దా? పిల్లడు బాగుపడతాడా? ప్రాణాలతో నిలుస్తాడంటే ఓ ప్రిల్లర ఎంతో కష్టం. కానీ ఇక్కడ ప్రభు అయితే స్వస్థ, మరి ప్రభు దగ్గరికి వస్తే స్వస్థ వచ్చేదేమో తెలియదు, కానీ డాక్టర్లు చూసి టెస్ట్ చేసి ఇది ర్యాబీస్ వ్యాధి అని చెప్పి ఒక 3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. పాపం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు పిల్లడు? చేసిన తప్పు కానీ చేసినటువంటి ఆ కుక్క కలిసినటువంటి ఆ చిన్న విషయం చెప్పకపోవటం వల్ల తన ప్రాణానికి తానే ఉత్తరవాది అయిపోయాడు. 3 రోజులు అయిన తర్వాత డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే ఆ విషయం అంతా కూడా బాడీ అంతా స్ప్రెడ్ అయింది, బ్రెయిన్కి వెళ్ళిపోయింది. మీరు ముందుగానే వచ్చినట్లయితే పిల్లోడు బ్రతికేవాడై, కానీ పిల్లోడికి ఇప్పుడు అవకాశం అంతే. 3 రోజుల తర్వాత చనిపోయాడు. కారణం ఏంటి? పాపాన్ని దాచిపెట్టడం వలన. మన చేతిలో మనం కూడా పాపాన్ని దాయకూడదు. ఎప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మన యొక్క శ్రమలన్నీ చూస్తున్నారు, మన కష్టాలన్నీ చూస్తున్నారు. అందుకే ప్రియులరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాపాన్ని దాస్తే పాపములో ఉన్నటువంటి ఆ పాములో ఉన్న విషం ఎలాగైతే మనిషిలో బాడీలోకి వస్తే రోజు కృంగదీసి, లేదా గంటలోనే కృంగదీసి, లేదా నిమిషాల్లోనే కృంగదీసి మరణానికి ఎలా ఆహుతి చేస్తుందో, అదే రీతిలో దేవుని సన్నిధిలో కూడా మనము ప్రార్థించి ఆయన యొక్క కృపను పొందుకోవచ్చు. మహాప్రభు యొక్క దయాదాక్షిణ్యాలను బట్టి ఎంతో మంది బ్రతుకుతున్నారు. వాళ్ళకి చెప్పుకొని ఎలా చెప్పుకొని కుప్పేస్తుందని ఆ వాకుడిగా మందు, ఈ కాకరగా పాత్రలు పిండుకొని హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది ఇంజక్షన్లు చేయించుకొని ఎంతో మంది ఆ జబ్బు నుండి కాపాడబడుతున్నారు. మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటి? చెప్పకపోవటంలో వచ్చినటువంటి పర్యవసానం ఇది. చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి బదులుగా దాచుకున్న దానికి వచ్చిన ఫలం ఇది. ఏంటది? మరణం. సహోదరి సహోదరుడా, మన చేతిలో కూడా దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతుంటారు, అనేక రీతిలుగా మనల్ని దర్శిస్తూ ఉంటారు. ప్రియులరా, మనము దేవుని యొక్క వెలుగులో ఎలా ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. పాపము పరిహరించడానికి ప్రభు వచ్చింది. పాపులను పరిశుద్ధులుగా మార్చడానికే ప్రభు వచ్చింది. శాపగ్రస్తుల ఆశీర్వాదానికి కర్తలుగా చేయడానికే క్రీస్తు వచ్చింది. మన జీవితంలో దాన్ని మనం గ్రహించక ఏదో వెళ్ళిపోతుందిలే బండి అనే స్థితిలో ఉన్నాం. దయచేసి అలా ఉండొద్దు. ప్రభు స్వస్థపరుస్తారు మన వ్యసనాలు. రెండోది, మన వ్యసనాలన్నీ భరించారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. నాకు సినిమా వ్యసనం, ఇంకోడికి పేకాట వ్యసనం, ఇంకోడికి కోడి బద్దల వ్యసనం. ఇలాగా ఎన్నో జబ్బులతో, ఎన్నో రోగాలతో, ఎన్నో బలహీనలతో ప్రజలు ఉంటున్నారే కానీ ప్రభు ఎందుకు రావట్లేదండి. ప్రభు ఇచ్చే ఆ స్వస్థత పొందుకోలేక చనిపోతున్నారు అలాగే జబ్బుల్లో. కానీ ప్రియులరా, మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. అతడు ప్రార్థన చేస్తే
యేసు ప్రభు అతనికి స్వస్థత ఇవ్వటమే కాక 15 సంవత్సరాల ఆయుష్ను కూడా ఇచ్చారు. కనుక ప్రార్థన నమ్మకముగా ప్రార్థిస్తే, నమ్మకముగా ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయనే గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ 2 విషయాలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మీ రోగాలు నిత్యముగా మన రోగాలు ఆయన భరించారు, మన వ్యసనములు ఆయన సహించారు, ఆయన పొందిన దెబ్బలు బట్టి స్వస్థత. కనుక ఒక కానిస్టేబుల్ కనుక ఒక దొంగ దొరికితే అతని బయటిలేసి చేత పట్టుకుంటే ఎలా టకటక అతన్ని ఫాలో అయ్యి నడుస్తూ వెళ్ళిపోతాడో, కొన్ని వ్యసనాలు ఉన్నవాళ్ళు త్రాగేవాడు త్రాగే టైం అయితే ఎక్కడ త్రాగుడు కొట్టుందా అని ఎత్తుకుంటాడు. ఇలాగా బెట్టింగ్ ఆసేవాడైతే ఎవడు నాతో బెట్టింగ్ ఆస్తాడా, ఎట్లా దొబ్బాలా, ఇంకో 10,000 అని చూస్తూ ఉంటాడు. కనుక ఏదో ఒక బలహీనత ప్రతి మనిషిలో ఉంది. ఈ బలహీనతల నుంచి ఎవరు విడిపిస్తారు? మరి ఆన్సర్ నిత్యముగా అతడు మన వ్యసనములు వహించను. మన వ్యసనాలన్నీ వహించారు, మన పాపమంతా భరించారు, ఇంకేముందండి? అందుకని ఆయన పొందిన దెబ్బలు బట్టి స్వస్థత. సో కాబట్టి ఆ గాడిదలాగానే అనేక మంది కట్టబడిపోతున్నారు. కులానికి కట్టుబడేవాళ్ళు కొందరు, మతానికి కట్టుబడేవారు కొందరు, ఇవి త్రాగుడు వ్యసనాలకు కట్టుబడేవారు కొందరు. ఇలాగ ప్రియులరా, కట్టబడిన స్థితిలో చాలా మంది దాని నుంచి విడుదల పొందలేము. తాకూడదు అనుకుంటున్నాను కానీ అయ్యా మళ్ళీ తాగుతున్నాను అయ్యా, పొగ తాకూడదని అనేక రోజులు మానేశాను కానీ మళ్ళీ ఏంటో ఈ మధ్య బుద్ధి పుట్టింది అయ్యా, 2 రోజులు తినాలనిపిస్తుంది. చూడండి, కనుక దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు ప్రియులరు ఎంతో ఆశీర్వాదం. ఎప్పుడైతే గాడిద పిల్లని విప్పుకొని తోలుకొచ్చారో దాని మీద ప్రభు ఆశీనుడయ్యారట. నీవు నేను కూడా ఎప్పుడైతే పాపము నుంచి, మన ఇచ్చల నుంచి మనం విడుదల పొందుతామో అప్పుడు యేసయ్య మన హృదయంలోకి వస్తారండి. మన హృదయంలోకి వస్తారు ప్రభు, మన జీవితంలోకి వస్తారు ప్రభు. అద్భుతాలు చేస్తారు. గాడిదంటే విలువలేంది, గాడిదంటే అది గుర్రానికి కొన్నంత గౌరవ మర్యాదలు దానికి ఇవ్వరు. కానీ అలాంటి విలువ లేని వాటిని యేసయ్య ఎంపిక చేసుకొని గొప్ప విలువ ఇచ్చారు. గుర్రానికి రాలేదు, పులికి రాలేదు, సింహానికి రాలేదు ఆ విలువ. ఏంటో విలువ తెలుసా? భూమి మీద ఇసుక రేణువు కూడా దాని పాదానికి తగలేకుండా, చెట్లు నరుకు వాళ్ళు ఎట్లే, కొమ్మలు నరికే వాళ్ళు కొమ్మలే, ఆకులు పోగు తీసుకొచ్చేవాడు ఆకులే, కూరంతా పరుస్తున్నా కానీ చాలకపోతే కొంతమంది తమ వస్త్రాలే ఇచ్చారట. ఎవరు నడుస్తున్నారండి దాని మీద? చూసారా, దాని మీద నడిచేది గాడిదే. కానీ గాడిద కలిగింది ఎవరినో తెలుసా? సృష్టికర్తను. గాడిద మోస్తుంది ఎవరినో తెలుసా? సర్వలోక పాపాన్ని మోసిన క్రీస్తును. గాడిద ఎవరిని తన భుజముల మీద ఎక్కించుకొని తీసుకొస్తుంది తెలుసా? నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లే ప్రభుని. సహోదరి సహోదరుడా, గాడిదని విడిపించడానికి ఆనాడు దేవుడు 2 శిష్యులు పంపించారు. ఈనాడు నీకున్న బలహీనతలను, నీకున్నటువంటి ఇచ్చలను, నీకున్నటువంటి వ్యాధుల నుండి విడిపించి రక్షించడానికి తన దాసులను ఏదో సమయంలో నీ కొరకు పంపించి తన సువార్తను నీకు అందిస్తూ, ఆయన శక్తిని నీకు కనపరుస్తూ అనేకమైనటువంటి ఉపమానముల ద్వారా దేవుడి నీ హృదయాన్ని తడుతున్నారు. కానీ గ్రహిస్తున్నావా? ఆ బంధకాల నుంచి, ఆ కట్టుల నుంచి నువ్వు బయటకు వస్తే నీకెంత విలువ తెలుసా?
నీ కీర్తి. మదర్ తెరీసా ఉందండి. మదర్ తెరీసాకి డబ్బు ఉంది, వాళ్ళ నాన్న దగ్గర ఆస్తి ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఓ ఒక్కతే కూతురు, కోటాను కోట్ల డబ్బు ఉంది. అప్పుడు మదర్ తెరీసాకి అంత విలువ ఉందా? ఎప్పుడైతే ఆమె వాటిని విడిచిపెట్టి కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, పెద్ద చిన్న పేద ధనిక ఏం చూడాలి, మా దేశమా చూడాల, మానవులందరూ దేవుని బిడ్డలు. ఎక్కడైతే మానవులు పేదలుగా అణగారిన స్థితిలో, ఆశ్రయం లేక త్రోసివేయబడిన స్థితిలో చనిపోతున్నారో వాళ్ళకి నేను ఆశ్రయంగా ఉండాలని వచ్చింది. ఏమండి, ఒక ఆడపిల్లకి బంగారం మీద మనసు ఉంటుంది, వెండి మీద మనసు ఉంటుంది, లేకుంటే విలువైన వస్త్రాల మీద మనసు ఉంటుంది. ఇంకా కావాలి అంటే ఇంకా కొన్నిటి మీద ఆశ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? విలువ లేనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ మదర్ తెరీసాకి ఇంట్లో నుంచి తండ్రి త్రోసివేసిన తర్వాత ఆమె దిక్కు తోచని స్థితిలో అనేక నెలలు, సంవత్సరాలు వ్యయప్రయాసాలతో ప్రార్థించి 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 ప్రభువుని మోయటం ద్వారా అనేక మంది వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, పీడించబడి చచ్చిపోతున్న శవాలు అలా వెళ్ళిపోయి ఆ మురికొట్టల్లో, మురికి కాలవల్లో, ఆ దుర్వాసనలో వెళ్ళిపోయి వాళ్ళందరూ కొట్లు కట్టి వాళ్ళందరికీ మందులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంతోషపెడుతూ ఉంది. ఎవరు చేస్తారండి ఇలాంటి కార్యం? సామాన్యమైన ఒక అమ్మాయి చేస్తుందా? సామాన్యమైన ఒక అబ్బాయి చేస్తాడా? మనిషిగా మనము యేసు ప్రభువుని లేకుండా మనం ఏం చేయలేము. అలాంటి ఎప్పుడైతే మదర్ తెరీసా హృదయంలోనికి ప్రభు వచ్చారో, ఎప్పుడైతే ఆమె జీవితంలోని ప్రభు అడుగు పెట్టారో, అంతే ప్రపంచానికి ఆమె తల్లి అయిపోయిందండి. ఏమైపోయింది? బా, ప్రపంచానికి తల్లి అయిందండి ఆమె. కారణం ప్రభువును మోస్తుందామె, ప్రభు ప్రేమను పంచిందామె. దొంగలకు, దుర్మార్గులకు, త్రాగుబోతులకు, వ్యభిచారులకు సువార్త ప్రకటించేది. పేదలకు, కొడిపేదలకు, చనిపోతున్న వారికి, దిక్కులేని వారికి, అనాథలకు ఆశ్రయాలను నెలకొల్పింది. ఇవాళ డబ్బున్నోళ్ళు కడతారా? సేవ చేస్తారా? అలా చేయలేరు. 10 మంది కూలీలు పెట్టి చేపిస్తామేమో నీకు డబ్బుంటే. కానీ ఆ తల్లి తోనే వెళ్ళిపోయి సేవ చేసి, తోనే వెళ్ళి కొట్లు కట్టి, తోనే వెళ్ళి స్నానం చేపించి, తోనే వెళ్ళి అన్నం ముద్దలు తినిపించి, ఎవరికే? అంద చందాలతో అన్ని ఉన్నవాళ్ళ కాదు సుమా, మురికి కుంటల దగ్గర, మురికి దుర్వాసన కొట్టే వాగుల దగ్గర, ఇల్లు వాకిళ్ళు లేక ఏదో 4 రెమ్మల కిందో 4 తాటగిల కిందో ఉంటుంటారు సుష్వా, వాళ్ళకి పరిచయం చేసిందండి. మనం చేయగలం అట్లా? మరెవరైనా చేయగలరా? యేసు ప్రభుని కలిగి ఉన్నవారు మాత్రమే ఆ ప్రేమను చూపించగలరు. దేవుని ప్రేమ గొప్పదండి, గొప్పది దేవుని ప్రేమ. కనుక ఒకానొక సమయంలో ఆమె ఆ డబ్బు, బంగారము, విలువైన వస్త్రాలు వేసుకునేది. ఆమె కూడా అటన్నిటి ఆ బంధకాల నుంచి ఆమె విడుదల పొంది బయటకు వచ్చేసింది. ప్రభు ఆమె హృదయంలోనికి, ఆమె జీవితంలోకి వచ్చారు. ఇక ప్రభువును మోసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించింది. కాబట్టి ఆమె ప్రపంచానికి మదర్, తల్లి. సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు కూడా సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై
ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె తను అప్పగించుకున్నారు కాబట్టి ఆయనే నిజమైనటువంటి ఒకే ఒక్క దేవుడు. కట్టబడి ఉన్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని విడిపించి స్వతంత్రులుగా చేయాలన్నది ఆయన ఆశ. స్వతంత్రులుగా, సంతోషం కలిగిన బిడ్డలుగా, ఆనందంతో ఉప్పొంగే బిడ్డలుగా చేయాలన్నది ఆయన ఉద్దేశం అండి. ఏడిపీయటానికో, శిక్షించటానికో, శపించటానికో, నరకానికి త్రోసివేయటానికో కాదు యేసయ్య వచ్చింది. నీ పాపాన్ని, నా పాపాన్ని భరించి నీకు నాకు బదులుగా ఆయనే కలువరి సిలువలో తను అర్పించుకున్నటువంటి ఆ గొప్ప దేవదేవుడండి. అందుకే మనము ప్రభువును వెంబడించాలి, ప్రభువును చూడాలి, ప్రభువును చూడాలి, ప్రభువును వెంబడించాలి. ఒక దినమున యేసయ్య మన జీవితంలోకి వచ్చి, యేసయ్య మన వద్దకు వస్తే మనము అనేక గ్రామాలకి, పల్లెలకి, పట్టణాలకు కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము దేవునికి హృదయం ఇచ్చి, హృదయంలో ప్రభుకి స్థానం ఇచ్చి యేసయ్యను మోస్తే నీ లైఫే తారుమారైపోతుంది. నీ లైఫే తారుమారు చేస్తారు ఆయన. వీళ్ళరా? అవును, తారుమారు చేస్తారు. అందుకే కట్టబడి ఉన్న స్థితిలో మనం ఉన్నామా? దేంతో కట్టబడ్డాం? ఆ కట్లను విప్పుకొని మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. ఎలా ఎలా పొందుకోగలుగుతాం? ప్రార్థన, ప్రార్థన. కనుక మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన మన కుటుంబానికి ఆశ్చర్యకరంగా ఉందా? మన ప్రార్థన మన బంధువులకి, స్నేహితులకి దీవెనకరంగా ఉందా? మన ప్రార్థన వారిని నడిపించేటంటే ఓ ప్రియులారా, దేవుడు నమ్మదైన దేవుడు. ఆయన చెబుతున్నారు, నిత్యముగా మీ రోగాలు భరించాను, మీ వ్యసనాలు వహించాను, నేను పొందిన దెబ్బలు బట్టి మీ స్వస్థ. కాబట్టి గాడిద కట్టబడ్డ రీతిలో ఒకవేళ నువ్వు కట్టబడి ఉన్నావేమో, గాడిద బంధించబడ్డ స్థితిలో నువ్వేమన్నా బంధకంలో ఉన్నావేమో, దానికి కొన్ని ఇచ్చలు ఉన్నాయి, దానికి కొన్ని ఇచ్చలు ఉన్నాయి గాడిదకి. అది మానుకుంది. మరి నీకున్న ఇచ్చలు నువ్వు మానుకోగలిగితే నీ జీవితంలోనికి యేసయ్య వస్తారు, నీ హృదయంలోనికి యేసు ప్రభు వస్తారు. అప్పుడు మనము దేవుణ్ణి మోసే గాడిదలాగా మారిపోతాం, దేవుని ప్రేమను పంచే గాడిదలాగా ఉంటాం, దేవుని శక్తిని నిరూపించేటువంటి గాడిదలాగా మనం ఉంటాం. మరి అలా ఉంటామా? లేకుంటే పాపానికి ప్రజలకి మధ్య ఆళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి, ఆళ్ళ వార్తలు వీళ్ళకి, వీళ్ళ వార్తలు వాళ్ళకి చెప్పేటటువంటి వారు కొంతమంది ఉంటారు. దానివలన వాళ్ళు ఎంతో నష్టపోతారు. అందుకని ప్రియులరా, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన మన రోగాలు భరించారు, మన వ్యసనాలు వహించారు, ఆయన పొందిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత అంతే. కనుక గాడిద పిల్ల మీద ప్రభు ఎక్కినప్పుడు ఎంతో విలువ వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు వస్తే మనకు కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమ మనకు దొరికింది. అందుకే మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? సిలువ మోసేవారిగా ఉన్నామా? సిలువను ప్రక్కన పెట్టేవారిగా ఉన్నామా? ప్రభుని తలకి పంచేవారిగా ఉన్నామా? పాపాన్ని తలకి పంచేవారిగా ఉన్నామా? ఈరోజు మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. కట్టబడి ఉన్న గాడిదను విడిపించి రక్షించిన దేవుడు, నాయనా మీరే మాకు తోడుగా ఉండండి అని ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో తప్పకుండా ఆయన వారి హృదయంలోకి వస్తారు. ఎందుకంటే వాగ్దానం అది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును,
తట్టుడి మీకు తీయబడును. కనుక ఈరోజు మన జీవితంలో ప్రభువును మోసి గాడిదలాగా మారిన దినమైపోవాలండి. బొల్లెజ్జాని గారు అలా ప్రార్థన చేస్తున్నారట. యేసయ్యా, ఆ గాడిద నిన్ను మోసుకొచ్చిందయ్యా, ఎన్నో గ్రామాలకి మిమ్మల్ని చూపించింది, ఎన్నో గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఆ ప్రభుని దగ్గరికి చేర్చింది. అందువలన ఎంతోమంది మిమ్మల్ని ముట్టి స్వస్థపడ్డారయ్యా, ఎంతోమంది బాగుపడ్డారయ్యా. ఎంత గొప్ప విషయాలండి. కనుక ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? ప్రభువుని మోసేవారిగా ఉన్నామా? ప్రభువుని వెంబడించేవారిగా ఉన్నామా? ప్రభువుని హత్తుకునేవారిగా ఉన్నామా? ప్రభు మాటలను హృదయంలో దాచుకునేవారిగా ఉన్నామా? ప్రభు ఆజ్ఞలు కట్టడలు హృదయం అనే పలక మీద రాసుకునేవారిగా ఉన్నామా లేదా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎంతోమంది భక్తులు అందరూ ఆ కట్ల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ అలవాట్ల నుండి, ఆ ఆచారాల నుండి బయటపడ్డ స్థితి. కనుక మనందరినీ ప్రభు విడిపిస్తారు, మనందరినీ ప్రభు రక్షిస్తారు. ప్రతి వ్యాధి నుంచి విడిపించే దేవుడు, ప్రతి వ్యసనము నుంచి రక్షించే దేవుడు. అతడు పొందినటువంటి దెబ్బలు బట్టి మనకు స్వస్థతనిచ్చిన దేవుడు. కనుక ఎలాంటి సందర్భంలో ఎలాంటి సమస్య ఉన్నా ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్రార్థనే క్రైస్తవుడికి ఆయుధం. 30 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు పెట్టి కారు కొన్నా 100 రూపాయలు పెట్రోల్ లేకపోతే నడిచిద్దండి? నడిచిద్దా? 1 కోటి రూపాయలు కారు ఉంది కానీ 100 రూపాయలు పెట్రోల్ దాంట్లో లేదు, నడిచిద్దా? నడవదు. మన జీవితం కూడా ఉంటుంది. అందుకని మనం పరిశీలన చేసుకుని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మోసే గాడిదలాగా మార్చమని, ఆయన మోసుకెళ్ళి అనేక మందికి పంచే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం ఆ గాడిదని విడిపించి యేసు ప్రభు విడిపించటానికే వచ్చారు, దానికి విలువివ్వటానికే వచ్చారు, దానికి సంతోషాన్ని కలిగించడానికే వచ్చారు, దాని ఆకలి తీర్చడానికే వచ్చారు ప్రభు. ఎంత గొప్ప ప్రభువో చూడండి. నీ ఆకలి కూడా తీరుస్తారు, నీ కష్టాలు కూడా ఆయన భరిస్తారు, నీ శ్రమలో ఆయన శ్రమగా తీసుకుంటారు, నీ శోధన ఆయన శోధనగా తీసుకుంటారు. గాడిదని పరిపూర్ణంగా విడిపించే దేవుడు నిన్ను కూడా పరిపూర్ణంగా విడిపిస్తారు. విడిపించడమే కాదు, గాడిద మీద ప్రయాణం చేసే అనేక మంది ప్రజలను దీవించిన దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీ ద్వారా అనేక ప్రాంతాలు, పల్లెలు, పట్టణాలకు వెళ్ళి తన ప్రేమను పంచి అనేక మంది ప్రజలను రక్షించుకుంటారు. కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా ప్రభును మోసేవారిగా ఉన్నామా? నామకార్థ స్థితిలో మన జీవితం గడిచిపోతుందా అని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన రాజా, నీ పాదాల స్తుతులు నాయన. ఈరోజు అంత గొప్ప రోజు, అందుకు మీకు వందనాలు. గాడిదని విడిపించి ఆ భాగాన్ని మా కొరకు రాసి ఉంచి మీరు కూడా గాడిదలాగా ఉంటే నేను మిమ్మల్ని మహింపరుస్తానని చెప్పాను. ఆ బుల్లెట్ జాలు గారు 7 ముద్దల కళ్ళు దాగి జాడు చుట్టదాడగా అయినా నిన్ను మోస్తే ప్రభువా, నిన్ను మోసుకెళ్ళే గాడిదగా చేయమని ప్రార్థిస్తే ట్రైన్లో ఉన్న వారు అందరూ అతన్ని చూసి ఎంత భయపడిపోయారు, ఎంత గౌరవం, ఎంత మర్యాద ఇచ్చారు. ప్రభువా, మా జీవితంలో కూడా మీరు వస్తే మాకు కూడా విలువ వస్తుంది ప్రభువా, మాకు కూడా నాయన గౌరవం ఉంటుంది ప్రభువా. డబ్బులు బట్టు, ఆస్తిని బట్టు, అందాన్ని బట్టు, అధికారాన్ని బట్టు ప్రజలు గౌరవించవచ్చు, కానీ అది ఆ కాసేపే ప్రభువా. కానీ మిమ్మల్ని మోసే బిడ్డలకు, మిమ్మల్ని మోస్తున్న బిడ్డలకు భూమి ఆకాశము గతించిన వాళ్ళకున్నటువంటి ఆ మహిమ తగ్గదు ప్రభు, ఆ ఘనత, ఆ ప్రభావములు తగ్గవు ప్రభు. అందుకే మీ స్తుతులు చెల్లిస్తున్నాం. డిఎల్ మోడీ గారు ఎప్పుడో చనిపోయారు, కానీ ఆయన గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మదర్ తెరిసా గారు ఎప్పుడో చనిపోయారు,
కానీ ఆమె ఇప్పుడు సవాలుగా మా ముందు నిలబడతా ఉంది. కారణం, అలాంటి వాళ్ళందరూ మిమ్మల్ని మోసారు ప్రభా. మరి మేమేంటి నాయన, మరి మా బ్రతుకులేంటి తండ్రి? మిమ్మల్ని మోసేవారిగా మమ్మల్ని చేయండి అయ్యా. దేవాని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ఈ యొక్క భార్య భర్తలిద్దరిని కూడా మీరు దర్శించండి. ఈ వాక్యము విరుచున్న అనేక బిడ్డలు కూడా దర్శించండి. మిమ్మల్ని మోసే బిడ్డలుగా ఉంటే ఎంత భాగ్యం ప్రభా, ఎంత ధన్యత నాయన. కనుక మిమ్మల్ని మోసే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని. ఈ మట్ల ఆదివారం అంటే ఎత్తుమట్లు చేసుకొని మిమ్మల్ని స్తుతించడం కాదు, కానీ మిమ్మల్ని మోసేవారిగా మేము ఉండాలయ్యా. మిమ్మల్ని మోసే స్థితిలో మేము మార్చబడాలయ్యా. ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సావాసం ఇక్కడ మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి విడిపించబడి రక్షించబడినట్లు పరిశుద్ధాత్మ నడిపించి మహిమ ఘనత ప్రభావములు ఆయన పొందనుగా. ఆమేన్.